హాయ్ ఎవ్రీవన్, అంత మంచేనా? ఇది అబ్సల్యూట్లీ ఒక ర్యాండమ్ వీడియో, కానీ చాలా మంచి వీడియో. సో కాబట్టి ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఇది రికార్డ్ చేయాలని చేసింది కాదు, నాకు తెలియకుండా జోమన్ సార్ రికార్డ్ చేసిండ్రు. ఇక విషయం ఏంటిది అంటే, ఇవాళ రేపు పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా అంటే చాలా తక్కువ. రోజు పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4:30 దాకా బడికి పోతాండ్రు, చదువుకుంటాండ్రు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది లేదు. పిల్లలకు ఓపిక అనేది అస్సలు లేదు. ఏదైనా ఒక వస్తువు తయారు చేసి అంటే ఎప్పుడవుతుంది అని అంటున్నారు. సో ఆ ఓపిక లేకపోవడం అనేది, ప్రాక్టికల్గా అది ఎట్లా జరుగుతుంది, దాని ప్రాసెస్ ఏంటిది అనేది తెలియకపోవడం వల్ల. అండ్ అదేవిధంగా స్కూల్లో రాయండి చదవండి అనే ఈ 2 పనులు తప్ప ప్రాక్టికల్గా పిల్లలకి యాక్టివిటీసో అట్లాంటి ఏం ఈ కాలంలోనైతే, మా పిల్లలు చదువుకునే స్కూల్లోనైతే అసలు నేను చూడలేదు. ఇక వాళ్ళని కూడా తప్పు పట్టి లాభం లేదు, ఎందుకంటే సిబిఎస్ఈ సిలబస్ ఎన్ని సబ్జెక్ట్స్, అసలు 10th క్లాస్ వరకు మనకు ఉన్నాయి 6 సబ్జెక్ట్స్. కానీ ఇప్పుడు పిల్లలకి కంప్యూటర్, మోరల్ సైన్స్, సోషల్, అసలు ఎన్ని సబ్జెక్టులు, వీళ్ళు ఎంత స్ట్రెస్తో ఉంటారు పిల్లలు. సో అందుకని చెప్పేసి నేను ఒక డెసిషన్ తీసుకున్నా. ఏంటిది అంటే, ఆ యాక్టివిటీ ఇవన్నీ చూసి ప్రాక్టికల్గా నేర్చుకోవడం అనే నాలెడ్జ్ వీళ్ళకి స్కూల్ నుంచి దొరకకపోతేనే మనము ఇంట్లోనే చెయ్యాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క యాక్టివిటీని మొదలుపెట్టినా అనమాట. ఈరోజు మంచిగా వర్షం పడ్డది, చపాతీలు చేద్దాం, వేడివేడిగా బాగుంటాయి అని చెప్పేసి డిసైడ్ అయినా అనమాట. సో ఈ చపాతీలు చేసేటప్పుడు వాళ్ళకి కూడా పిండిని ఎట్లా కలుపుతారు, రోటీలు ఎట్లా వేస్తారు, ఇవన్నీ కూడా తెలియడం కోసం అని చెప్పేసి నేను ఒక గిన్నెలో పిండి తీసుకొని వాళ్ళిద్దరికి 2 పళ్ళల్లో కొంచెం పిండి వేసి ఇచ్చి వాటిని కలిపితే వాటి టెక్స్చర్ ఎట్లా ఉంటుంది, అది చేతులకు అతుక్కుంటా అంటే ఎట్లా ఉంటుంది, మొత్తం అంతా కలిపిన తర్వాత పిండి ముద్ద అనేది ఎట్లా తయారవుతుంది, ఎంత క్వాంటిటీకి ఎంత ఉప్పు వేసినాము, ఎన్ని నీళ్ళు పోయాలి, తొందరపడకుండా కొన్ని నీళ్ళు ఎట్లా పోసుకోవాలి, ఇలాంటివన్నీ ప్రాక్టికల్గా పిల్లలతో చేపిస్తే వాళ్ళలో ఉండే డెవలప్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ మధ్య ఇప్పుడున్న సొసైటీలో మాత్రం ఆడపిల్లలు ఈ పని చేయాలి, మగపిల్లలు ఆ పని చేయాలి అనేటి అసలు లేనే లేదు. ఖచ్చితంగా ఆడపిల్లలకు, మగపిల్లలకు అందరికీ కూడా వంట, ఇంటి పనులు అన్నీ కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దీనికి ఒక ముందడుగు కింద కేరళ స్టేట్ కూడా ఒక డెసిషన్ తీసుకున్నది. ఏంటిదో తెలుసా? వాళ్ళ సోషల్ బుక్స్లలో, లెసన్స్లలో మామూలుగా పిక్చర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఒకప్పుడు అమ్మ వాళ్ళు వంట చేసేటోళ్ళు, నాన్న వాళ్ళు ఉద్యోగాలు చేసేటోళ్ళు, ఆ రకంగా పిక్చర్స్ ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కేరళలో ఒక డెసిషన్ ఏం తీసుకున్నారు అంటే, వాళ్ళ సోషల్ బుక్ పిక్చర్స్లలో నాన్న బోళ్ళు తోముతున్నట్టు, అమ్మ కంప్యూటర్లో వర్క్ చేస్తున్నట్టు, పిల్లలందరూ కూడా హెల్ప్ చేస్తున్నట్టు, ఈ రకంగా ఒక సోషల్ మీడియాలో ఒక పిక్చర్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే మార్పు అనేది సమాజంలో వచ్చేసింది. అది మన పిల్లలకి కూడా మనం ఆ మార్పుని ఖచ్చితంగా నేర్పించాలి. మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. సో కాబట్టి ఈ పనులు చేయొద్దు, ఆ పనులు చేయాలి, అట్లా ఏం లేకుండా అన్ని పనులు కూడా వాళ్ళు నేర్చుకునే విధంగా అన్నిట్లలో వాళ్ళకి ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేటట్టుగా మనం చూడాలి. అది మనతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు అసలు ఛాయ పెట్టుకునుడు కూడా రాదు మా ఆయనకు అని చెప్పేసి, నేను లేకుంటే అసలు ఇల్లు గడవదు, ఇంట్లో ఏ పనులు నడవే అని చెప్పి కంప్లైంట్ చేసే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అట్లా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ జ్వరం వచ్చి పడుకుంటే కూడా అసలు ఏం చెయ్యన్నో కూడా మొగోళ్ళకి తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఆడవాళ్ళు అసలు ఎంత ఇబ్బంది పడతారనే విషయము మనందరికీ తెలిసిందే. సో కాబట్టి మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ జనరేషన్ ఫేస్ చేయొద్దు అంటే మార్పు అనేది మన ఇంట్లో నుంచే మొదలు కావాలి అనేది నేను అనుకుంటా. రేపటి రోజున వీళ్ళు నాకు ఈ పని రాదు, నాకు ఆ పని రాదు, నేను ఇదే చేస్తా, నేను అదే చేస్తా అని కాకుండా అన్ని పనులు చేసే విధంగా మగపిల్లలని మనం పెంచుడు అనేది యాజ్ ఏ మదర్ ఆఫ్ సన్స్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మనం తీసుకుంటే, మన బాధ్యతగా మనం చేయాల్సింది మనం చేసినామంటే తర్వాత జరిగే మార్పులు అనేవి వాటంతట అవే జరుగుతాయి అని నా మనసులో నేను అనుకోవడం. ఇది నా ఒపీనియన్ అనమాట. సో అందుకని చెప్పి మా పిల్లలకైతే నేను అన్ని పనులలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఇస్తా అన్నట్టు. సో అట్లాగా ఈ పిల్లలు ఈరోజు చూడండి, ఇద్దరు ఎంత చక్కగా మంచిగా పిండిని కలిపినరు. సో చేస్తూ ఉంటే పనులన్నీ వాళ్ళే నేర్చుకుంటారు. అంటే పిండి కలిపి లేస్తే మాత్రం అయిపోదు, మిగతా అవన్నీ కూడా చెయ్యాలి, క్లీన్ చేయాలి, అవి కూడా వాళ్ళకి చక్కగా నేర్పించాలి.